హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసేసి కంప్లీట్ క్లీనింగ్ వ్లాగ్. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చాలా త్వరగా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక హాఫ్ బకెట్లోని వాటర్ తీసుకున్నాను. దాంతో షాంపూ అనమాట, క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తున్నాను. సో అది ప్లస్ లైజాల్ వేసేసి కంప్లీట్గా రూమ్ అయితే మాప్ పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. క్లినిక్ ప్లస్ షాంపూ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. మాప్ పెట్టుకోవడానికి కానివ్వండి, కొన్ని క్లీనింగ్ వాటిల్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, నార్మల్గా క్లీన్ చేసినప్పుడు ఈ షాంపూతో క్లీన్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సెకండ్ వన్ వచ్చేసేసి ఇక్కడ సింక్స్ క్లీన్ చేస్తున్నాను. ఈ సింక్ నేను ఫస్ట్ బేకింగ్ సాల్ట్ ఉంటుంది కదా, సో ఆ బేకింగ్ పౌడర్ వేసాను. తర్వాత లైజాల్ కొంచెం స్క్రబ్బర్ మీద వేసేసి మొత్తం కూడా సింక్ క్లీన్ చేస్తున్నాను అనమాట. చాలా త్వరగా జిడ్డు అనేది పోతుంది, చాలా త్వరగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మగ్గు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఆ మగ్గు కూడా నేను చూపిస్తాను మీకు. థర్డ్ వన్ వచ్చేసేసి ఇక్కడ ఈ మిర్రర్ అనమాట. ఫస్ట్ సేమ్ స్క్రబ్బర్ని ఒకసారి క్లీన్ చేసేసి కనిపిస్తున్నటువంటి అక్కడ పేస్ట్ ఉంది కదా, కోల్గేట్ ఆర్ క్లోజప్, మనం ఏ పేస్ట్ యూజ్ చేస్తే అది అనమాట. పేస్ట్ని ఈవెన్గా మనం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా తడిపేసేసి ఆ స్క్రబ్బర్ని ఆ మిర్రర్ గిన్క క్లీన్ చేసుకున్నామంటే వితిన్ సెకండ్స్లో మనకి అద్దానికి ఉన్నటువంటి ఆ మిర్రర్ పైన ఉన్న ప్రతి జిడ్డు మరకలన్నీ కూడా పోతాయి. ఎన్ని రోజుల నుంచి ఉన్న మరకలైనా సరే చాలా ఈజీగా పోతాయి, చాలా త్వరగా కూడా క్లీన్ అవుతుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనమైతే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ మగ్గు చూపిస్తున్నా చూడండి. బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. సేమ్ స్క్రబ్బరు, సేమ్ క్లోజప్ ఉంది కదా పేస్ట్, సో అది కానివ్వండి, కోల్గేట్, వాట్ ఎవర్ దట్. సో ఆ రెండిట్లో ఏదైనా సరే ఒక పేస్ట్ కానీ స్క్రబ్బర్ పెట్టేసేసి ఇలా క్లీన్ చేసాను అనమాట. ఇవి కానీ ఎక్కువ జిడ్డు పట్టిన బకెట్స్ ఉంటాయి కదా, అవి కానీ ఏవైనా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎంత జిడ్డు బట్టి ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అవుద్ది అనమాట. ఏదైనా కొద్దిసేపు అప్లై చేసి నానబెట్టి పక్కన పెట్టినా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ వాష్రూమ్ చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి మనము. దీనిలోని ఫస్ట్ బకెట్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత దాంతోపాటు కొంచెము క్లీనిక్ ప్లస్ షాంపూ యాడ్ చేస్తున్నాను. తర్వాత బాత్రూమ్ క్లీన్ చేసే హార్పిక్ ఉంటుంది కదా, సో ఆ హార్పిక్ అనమాట వేసేసి ఇప్పుడు బకెట్లోని మొత్తం వాటర్ అయితే పట్టేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ బకెట్ అయితే ఎనఫ్ మనకి. మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్, కొంచెం షాంపూ, కొంచెం హార్పిక్ వేసాను కదా, దానికి తగ్గట్టుగానే ఒక 4 to 5 మగ్స్ వాటర్ అయితే పట్టుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి వాష్రూమ్ అంతా కూడా అప్లై చేయాలి. అండ్ ఆ టైల్స్ అండ్ వాష్ బేసిన్ కూడా. కానీ ఈ బేషన్కి అయితే అది ఈ లిక్విడ్ అంతా యూజ్ అవ్వలేదు. దానిపై ఉన్నటువంటి ఆ జిడ్డు మరకలు అయితే ఏం పోలేదు. ఇట్స్ ఓన్లీ యూజ్ ఫర్ టైల్స్ అండ్ ఆ ఫ్లోర్ అనమాట. వీటికి మాత్రమే పోయింది. ఎక్కువసేపు కష్టపడకుండా చాలా ఈజీగా పోయింది. మళ్ళీ ఆ బేషన్ నేను ఒకసారి హార్పిక్ వేసేసి ఒక 5 minutes అలా వదిలేసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ బేషన్ అయితే ఓన్లీ హార్పిక్కే క్లీన్ అయిపోతుంది అది. దీనికైతే ఈ వాటర్కి అయితే ఏం క్లీన్ అవ్వలేదు. ఒక 2 minutes తర్వాత చూడండి ఎంత డస్ట్గా మొత్తం ఎంత క్లీన్ అయిపోయిందో వాష్రూమ్ అయితే. డస్ట్ అంతా కూడా పోయింది, జిడ్డు పట్టున్న మరకలు అన్నీ కూడా పోయాయి. టైల్స్ కానివ్వండి, ఈ వాల్స్ కూడా మంచిగా క్లీన్ అయిపోయాయి అనమాట, చాలా నీట్గా. మీరే అబ్జర్వ్ చేయండి బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అన్నది. చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసేసి ఈ వాషింగ్ మిషన్ అనమాట. మనం వాషింగ్ మిషన్లోని డే బై డే కానీ డైలీ కానీ బట్టలు వేస్తూ ఉంటాము. వేసినప్పుడు కొన్నిసార్లు బట్టలకి కొంచెం మట్టి పట్ట వస్తూ ఉంటుంది, లేకపోతే ఒక రకమైన జిడ్డుగా అక్కడక్కడ ఏదో అతుక్కుపోయి వస్తూ ఉంటుంది. సో అది ఏంటి అంటే లోపల ఈ బాక్స్కి ఉండేటువంటి పీచ్ ఏదైతే ఉంటుందో లోపల అది అనమాట. మనం బట్టలు ఎక్కువ వాష్ చేస్తున్నప్పుడు ఆ జిడ్డు కానీ ఆ మురికి కానీ వచ్చి ఇందులో స్టక్ అవుతూ ఉంటుంది. ఇది మనం వీక్లో ఒక 2 times అయినా తీసి క్లీన్ చేసుకోవాలి. 3-4 times మనం వాష్ చేసినప్పుడు కంపల్సరీ ఇది తీసి క్లీన్ చేసుకున్నట్లయితే బట్టలకు అలా పట్టకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ డోర్ మ్యాట్స్ కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా 10 daysకి ఒకసారి డోర్ మ్యాట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల రూమ్స్ అనేవి నీట్గా ఉంటాయి. మనం ఎన్నిసార్లు మాపేసినా సరే అవి డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోకపోతే
ఆ మురికి ఆ జిడ్డు అనేది అలానే ఉంటుంది అనమాట. సో లాస్ట్ వన్ వచ్చేసేసి ఈ వాష్రూమ్ డోర్ అనమాట. వాష్రూమ్ డోర్స్ ఎప్పుడు ఇలానే మోస్ట్లీ ఇలానే ఉంటాయి. మంత్లీ వన్స్ అయినా మనం ఎంత వాష్ చేసినా అది వుడ్ కాబట్టి పాడైపోతూ ఉంటుంది, ఎక్కువ క్లీన్ చేసినా కూడా వాటర్ తోటి. సో ఇక్కడ దానికోసం ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను. ఇది పర్మనెంట్ అని చెప్పను, బట్ ఒక 20 days వరకు అయితే రూమ్ డోర్ ఎలా ఉందో కొత్తగా అలానే కనిపిస్తుంది. ఒక చిన్న క్లాత్లోని ఆయిల్ వేసేసి ఒక 5 to 10 minutes పాటు ఈ మరకలన్నీ పోయే వరకు మంచిగా రబ్ చేసుకున్నాం అనుకోండి, రూమ్ డోర్ అయితే చాలా కొత్తగా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు ఒక 20 days వరకు మళ్ళీ ఇలానే కొత్తగా కనిపిస్తుంది, ఎటువంటి మరకలు అనేవి పడవు. మళ్ళీ లైట్గా మా డోర్కి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు, ఆయిల్ ఉండటం వల్ల డోర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది. మీకు ఇంకా ఈ టిప్స్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి.